హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. సో మనకి కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్కి నేను ఇంకో వేరే ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మన వ్యూవర్ ఒక ఆమె, నా పేరు శిరీష, వయసు 26 సంవత్సరాలు, నాకు ఒక బాబు ఉన్నాడండి. నా భర్త సెక్స్ చేసే టైంలో నాకు ఎక్కువగా పెయిన్ అనిపిస్తుంది. నేను సెక్స్ చేయడానికి రెడీగా లేకపోయినా బలవంతంగా సెక్స్ చేస్తారు. నాకు వెజైనాలో రాపిడ్ ఏర్పడటం వల్ల మంట మరియు నొప్పి ఏర్పడుతుంది. దీనికి సలహా ఇవ్వగలరా అని చెప్పేసి మన వ్యూవర్ ఒక ఫీమేల్ అడగడం జరిగింది. నేను మొదటగా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు సెక్స్, మీరు సెక్స్ చేసే ముందు మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ ప్లే చేయటం. ఫోర్త్ ప్లే అనేది రొమాన్స్ అంటారు దీన్ని. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మీరు సెక్స్లో ఇంటర్ కోర్స్ అయ్యే ముందు మీరు ఈ ఫోర్త్ ప్లే చేసే టైంలో ఏమవుతుందంటే, మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ జరిగినప్పుడు మీ జెనైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంది. అప్పుడు మీ క్లిటోరియస్ కానీ, సో మీ వెజైనాలో ఏమైందంటే హార్మోన్స్ ఇన్ఫ్లేట్ అయ్యి సో ఒక లూబ్రికేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ లూబ్రికేషన్ అనేది ఏర్పడినప్పుడు మీకు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు కూడా ఫర్దర్గా రాపిడ్ అనేది లేకుండా స్మూత్గా మీకు ఫ్రిక్షనల్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో మీరు చేయాల్సిన పని అనేది ఫోర్త్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ప్లే చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం నుండి మీరు మ్యాక్సిమం ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు. ఓకే, సో మీకు నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.